వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. రాహుల్ గాంధీ ఇటీవల సంవిధాన్ సమ్మేళనంలో మాట్లాడుతూ అపోలో హాస్పిటల్లో దళిత, ఓబీసీ, ఆదివాసీ డాక్టర్లు ఒక్కరు కూడా లేరని చెప్తూ రాజ్యాంగం ఇటువంటి స్థితి కోరుకోలేదు అని చెప్పాడు. మంచిది. మరి వాళ్ళ ముత్తాత, నాయనమ్మ, నాన్న, అమ్మ ఈ దేశ ప్రధానులుగా 50 సంవత్సరాలకు పైగా పనిచేశారు కదా. ఈ అపోలో హాస్పిటల్స్ కూడా 1988లో ప్రారంభమయ్యాయి. పోనీ పాత రోజులు వదిలేసిన 2004 నుంచి 14 వరకు రాహుల్ ప్రభుత్వమే కేంద్రంలో ఉంది. అదేంటి, మన్మోహన్ సింగ్ ప్రధాని కదా అని మీరు అనొచ్చు. కానీ మన్మోహన్ సింగ్ ప్రధాని అయినా సూపర్ ప్రధానిగా సోనియా చక్రం తిప్పితే డిప్యూటీ సూపర్ ప్రధానిగా రాహుల్ చక్రం తిప్పేవాడు. మరి ఆ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ అపోలో హాస్పిటల్లో కానీ కాంగ్రెస్ నాయకుల చికిత్స తీసుకునే పెద్ద పెద్ద ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏ వర్గాల వారు డాక్టర్లుగా ఉన్నారో మీకు తెలీదా? అధికారం దూరమై 10 సంవత్సరాలు అయ్యేసరికి ఇప్పుడు సడన్ గా జ్ఞానోదయం కలిగి రాజ్యాంగం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు గుర్తుకొచ్చారా? లేక విదేశీ శక్తులు, సొరస్ వంటి వాళ్ళ అజెండా అమలు చేసే క్రమంలో ఈ 10 సంవత్సరాలుగా హిందూ సమాజాన్ని కులాలుగా ఇంకా విడగొట్టే కుట్రలో ఇది ఒక భాగమేనా? పోనీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మీ కుటుంబంలో 3 పార్లమెంటు సీట్లకు బదులుగా ఒకటి ఉంచుకొని మిగతా 2 ఆ వర్గాలకు ఇవ్వచ్చు కదా. అబ్బే, అలాంటిది చేయరు. మీ కుటుంబానికి మాత్రం పోస్టులు కావాలి, త్యాగాలు చేయరు. మిగతా వాళ్ళు మాత్రం త్యాగాలు చేయాలి. సరే, ఆ విషయం పక్కన పెట్టి అసలు పేషెంట్కు ఎవరైనా పీకల మీదకు వచ్చినప్పుడు తనకు చికిత్స చేయబోయే డాక్టర్ అగ్రవర్ణాల వాడా, దళితుడా, హిందువా, క్రిస్టియనా, ముస్లిమా అని ముందు చూసి ట్రీట్మెంట్ తీసుకుంటాడా? ఉదాహరణకు రాహుల్ గాంధీ తల్లి సోనియాని తీసుకోండి. దశాబ్దాలుగా సోనియా గాంధీ తన ఆరోగ్య విషయంలో న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో ఒక ప్రత్యేక నిపుణుల బృందాన్ని మాత్రమే నమ్ముతారు. ఈ జనవరిలో కూడా ఆమెకు ఛాతీ ఇన్ఫెక్షన్ వస్తే డాక్టర్ అరూప్ బస్ మరియు డాక్టర్ అజయ్ స్వరూప్ ఆమెకు చికిత్స అందించారు. రికార్డుల ప్రకారం ఈ ఇద్దరు వైద్య నిపుణులపైనే సోనియా దీర్ఘకాలంగా ఆధారపడుతున్నారు. డాక్టర్ అరూప్ బసు 2014 నుంచి సోనియా గాంధీ శ్వాసకోశ ఆరోగ్యానికి సంబంధించిన చికిత్సను అందిస్తున్న చెస్ట్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్. ఇక డాక్టర్ అజయ్ స్వరూప్ ఆసుపత్రి బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ చైర్మన్. ఈయనే ఆమె చికిత్సను పర్యవేక్షిస్తూ అధికారిక మెడికల్ బులెటిన్ ను విడుదల చేస్తారు. రాహుల్ గాంధీ భారతీయ సమాజంలోని ప్రతి రంగంలో కులగణన మరియు దళిత ప్రాతినిధ్యం గురించి నిరంతరం మాట్లాడుతుంటాడు కదా. మరి మీ తల్లి సోనియాకు చికిత్స అందించే డాక్టర్ల కులం ఏమిటో ముందు కనుక్కొని ఆ తర్వాతనే చికిత్స మొదలు పెట్టారా? మీ కుటుంబం దగ్గరకు వచ్చేసరికి రాహుల్ మాట్లాడడం ఇవేమీ పట్టించుకోడు. డాక్టర్ బసు, డాక్టర్ స్వరూప్ ఇద్దరు జనరల్ కేటగిరీకి చెందిన అత్యంత సమర్థవంతమైన వైద్యులు. తన తల్లి ఆరోగ్యం మరియు ప్రాణాల విషయానికి వస్తే రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో తాను తరచుగా మాట్లాడే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ లెక్కల కంటే వైద్య నైపుణ్యం మరియు అనుభవానికే ప్రాధాన్యత ఇస్తాడు. ముందు ఇంట్లో ఆచరించి పైకి చెప్పాలా, లేకపోతే గిట్లే సామాన్య జనం ప్రశ్నిస్తే అబాస పాలవుతావు రాహుల్ సార్. కాబట్టి జర నోరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే చాలా బెటర్ అంటున్నారు చాలా మంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రోజు చెప్పేదండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ₹1 సహాయం కూడా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.